స్పందన ఏంటి? నా స్పందన ఏంటంటేనమ్మా, ఈ పర్టికులర్గా పండగ సమయంలో, పండగ కంటే ఓకే కానీ ముందుగా రిలీజ్ అవుతున్న రాజాసాబ్ కానీ అంటే రేపు రిలీజ్ అవుతుంది. ఈరోజు ప్రీమియర్ షో ఉన్నాయి. ప్రీమియర్ షో మనకి 8,000 రూపీస్ పెట్టారు. 1000 రూపీస్ పెట్టి ఫ్యామిలీస్ కొనాలన్న అవసరం అంత ఇది లేదనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఇది ప్రత్యేకంగా ఫ్యాన్ షో. వాళ్ళు ఎంత పెట్టుకున్నా చూస్తారు. ఫ్రీగా చూపిస్తాం. నీకు 50 రూపాయలకి టికెట్ అన్నా సరే వాళ్ళు చూడరు. చూడాలనుకున్నప్పుడే చూస్తారు. దానికి 1000 రూపాయలైనా 2000 అయినా పెట్టి చూస్తారు. దానికోసం ఏంటంటే టికెట్లు పెరిగిపోయినాయి కదా, ఫ్యామిలీస్ ఎలా చూస్తారు, ఫ్యామిలీస్ చూడాలంటే కష్టం అయిపోతుంది కదా ఇంత పెట్టుకోనాలంటే అని చాలామంది అంటూ ఉంటారు. కానీ ఏంటంటే ఫ్యామిలీస్ ఫ్యామిలీస్ తగ్గట్టుగానే వస్తాయి. పండగ టైంలో వస్తే బెటర్ అండి. అది ఎలాగంటే ఆ పండగ టైంకి 1000 రూపాయలు ఉండదు. మీకు మహా అయితే 175 రూపీస్ లేదా 150 రూపీస్ పెంచారు. కానీ అంటే ఓవరాల్గా మనకి 350 రూపీస్ లోపే ఉంటుంది టికెట్. దానివల్ల ఏంటంటే ఫ్యామిలీ ఎలాగా పండగ కంటే కొంత తగలేయటమో లేదో మనం ఖర్చు పెడదామని అనుకుంటారు. ఫిక్స్ అయిపోతారు వాళ్ళు. 1000 రూపాయలు 2000 అనుకుంటారు. ఆ 2000లో ఈ బడ్జెట్ అయిపోద్దని నా ఉద్దేశం. పండగ సినిమాలు అక్కడ ఎంజాయ్మెంటే చూస్తారు కానీ ప్రత్యేకంగా రేట్ చూడరు. అట్ ద సేమ్ టైం ఎంత రేట్ పెట్టినా చూసేస్తారా అని అడగొచ్చు. ఇదే సమయంలో నిర్మాతలు కూడా అది ఒక అవకాశం కాబట్టి వాళ్ళు రేట్లు పెంచుకుంటారు. అంటే ఇప్పుడు ఒక సినిమాకి ఖచ్చితంగా ఫ్యామిలీ ఆడియన్స్ దూరం అవుతున్నట్టే కదా, అది నిర్మాతలకు ఎలా బెనిఫిట్? ఎలాగంటేనమ్మా ఇక్కడ చాలా రకాల జోనర్స్ ఉన్నాయి. ఇప్పుడు సినిమాలు వచ్చాయి. రాజాసాబ్ ఏంటంటే హారర్ మిస్టరీ. మన చిరంజీవి గారి మనశంకర్ ప్రసాద్ గారు ఫ్యామిలీ ప్లస్ ఎంటర్టైన్మెంట్. నెక్స్ట్ ప్యూర్ ఫ్యామిలీ భక్త మహాశైలి. అలాగే ఫ్యామిలీ జోనర్ సినిమాలు వేరే ఉన్నాయి. వాళ్ళు నిజంగా ఫ్యామిలీ సినిమాలే కోరుకుంటే కనుక ఆ జోన్కి వెళ్ళి అంటే రవితేజ గారి సినిమాలకు వెళ్తారు, లేదా నవీన్ పోల్శెట్టి గారి సినిమాలకు వెళ్తారు. అలాగే ఎంటర్టైన్మెంట్ ప్రత్యేకంగా ఒక మా హీరో చిరంజీవి గారినే చూడాలనుకున్న వాళ్ళు ఆ రేటు చూడరు, లేదా ప్రభాస్ గారినే చూడాలనుకున్న వాళ్ళు ఆ రేట్ చూడరు. అది ఎంతైనా పెట్టి చూస్తారు. దానికి సంబంధించి ఎక్కడికైనా వెళ్ళి చూస్తారు. వాళ్ళు ఎంజాయ్మెంట్ చూస్తారు కానీ రేట్ చూడరు అనేది నా ఉద్దేశం.